మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. మరి ఈరోజు నా దగ్గరికి ఒక వింత విచిత్ర జీవి ఆర్జీవి వచ్చాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏయ్ నమస్తే సుఖజీవి. యా సుఖజీవి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వండర్ఫుల్ నేమ్. పేరు చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యా అది సరే కానీ ఏంటి నీ మీద కేసు నమోదైందంటగా? ఇప్పుడు నాకు కేసులు కొత్త కాదు. నా మీద పెట్టిన కేసులు ఈ భూ ప్రపంచంలో ఎవడి మీద కూడా పెట్టి ఉండరు. యా సో నేను వేటికి భయపడను. ఏ వాడక నీకు ఒక భయం ఏంటి? సిగ్గు శరం చీము నెత్తురు ఏమీ లేవని అందరికీ తెలుసులే బాయ్. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు నాన్న. ఏదో ఒక రోజు సీను రివర్స్ అవుతుంది. సోలాపూర్. ఇప్పుడు నాకు లా పాయింట్స్ బాగా తెలుసు. చట్టాలని ఎలా వాడుకోవాలో, చట్టంతో ఎలా ఆడుకోవాలో నాకు తెలిసినంతగా ఎవరికి తెలీదు. యా సో నో ప్రాబ్లం. నీకేం ప్రాబ్లం ఉంటుంది? నువ్వే అందరికీ ప్రాబ్లం కదా. అది వాళ్ళ కర్మ. అది సరే కానీ కర్మ, టైం వేస్ట్ చేయకుండా ఆ కేసు వివరాల్లోకి ఒకసారి వెళ్దాంపా. యా వ్యూహం సినిమా నిర్మాణం చేసేటువంటి క్రమంలో బాబు గారు, లోకేష్ గారు బ్రాహ్మణుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నేను పోస్ట్ పెట్టడం జరిగింది. యా చేసింది తప్పుడు పని, మళ్ళీ దాన్ని ఏదో గొప్ప పనిలాగా గర్వంగా చెప్పుకుంటున్నావా చిత్తూరు? నేను ఏ పని చేసినా అది నాకు గొప్పగానే ఉంటుంది. అత్తాపూర్, ఇంతకీ నీ మీద కేసు పెట్టిన వారెవరు? అతను ఎవరో తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అనుకుంటా. యా ఏదో పేరుంది, సోమలింగం ఆర్ రామలింగం. నాకు ఆ పేరు సరిగా గుర్తులేదు. యా ఏదో ఒక పేరులే. అయినా నీకు ఏ పేరు సరిగా గుర్తుండి చచ్చింది కనుక? నాకు ఇష్టమైనవి మాత్రమే నాకు గుర్తుంటాయి, మిగతావి నేను గుర్తు పెట్టుకోను. యా నీకు ఇష్టమైన ఏముంటాయి జఫా? మందు విందు పొందు, ఇదేగా నీ బతుకు. అసలు కేవలం నీ పబ్లిసిటీ కోసం, నీ స్వార్థం కోసం, డబ్బుల కోసం మంచి చెడు అనే విచక్షణ లేకుండా సమాజానికి ఒక చీడ పురుగులాగా తయారయ్యావు. వావ్ చీడ పురుగు. యా నైస్, లవ్ ఇట్. రే మెంట్లోడా, నీతో ఉంటే నాకు కూడా పిచ్చి లేసేటట్టుంది. అసలు నీకు బాబుగారు అన్న, పవన్ కళ్యాణ్ అన్న ఎందుకంత కోపం? నాకు బాబుగారి మీద కోపం లేదు, ఆయన మీద ఇష్టం కూడా లేదు. యా ఇక పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి, ఆయన అంటే పిచ్చి అభిమానం. ఆ అభిమానంతోనే నేను ట్వీట్లు చేస్తుంటాను. యా నోర్మోస్కా. ఏంటి అభిమానం? లోకేష్ బ్రాహ్మణి ఆ బాబు పిక్కి పవన్ ఫోటో మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా ట్రీట్ చేసి నీ పైశాచిక ఆనందాన్ని పొందడం, అదే నా అభిమానం? నీ ఎదవ తెలివితేటలు ఎవరి దగ్గరైనా చూపించు జఫా, నా దగ్గర చూపించకు. నా దగ్గర చూపించావంటే నీ బతుకు బొబ్బర్లంక అయిపోద్ది. అబ్బా పిలక మాస్టర్, ఏంటి ఇప్పుడు? నీ అతి తెలివితేటలు చూపించకుండా, అభిమానం అని ఎగస్ట్రాల్ చేయకుండా సూటిగా మాట్లాడు. నిజం చెప్పాలంటే నాకు పవన్ కళ్యాణ్ కల్మషం లేని నవ్వును చూస్తే కుళ్ళు పుడుతుంది. అతని మంచి వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు నాకు ఈర్ష్య కలుగుతుంది. అతని పోరాట తత్వాన్ని చూసినప్పుడు నా మైండ్ దొబ్బుతుంది. అందుకే ప్రతిసారి పవన్ పై విరుచుకు పడుతుంటాను. యా ఇది అసలైన ఒరిజినల్ అభిప్రాయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఇప్పుడు నీ మీద కేసు పడింది. యా అయితే ఏంటంట, నన్ను ఈ పీకే ఏం పీకుతాడంట? అత్తాపూర్, ఈ పొగరే తగ్గించుకో. పొగరు నా ఒంట్లో ఉంటుంది, రాముయిజం నా సోషల్ మీడియాలో ఉంటుంది. యా పవనిజం ముందు నీ రాముయిజాన్ని మడిచి మడత కుర్చీలో పెట్టుకో. ఎన్నాళ్ళు నోటికొచ్చినట్టుగా వాగి ఆడవారు పిల్లలు అనే ఇంగిత జ్ఞానం లేకుండా సభ్య సమాజాన్ని నీ దరిద్రపు చేష్టలతో ప్రభావితం చేసి ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసిన నువ్వు ఇక నీ నోటికి, నీ ట్వీట్లకి తాళం వేసుకునే రోజు దగ్గరలోనే ఉంది. నేను ఎంతో మందిని చూశాను. నాకు ఈ బాబు పవన్ అసలు లెక్కే కాదు. యా పవన్ డిప్యూటీ సీఎం అవనంత వరకు ఒక లెక్క, డిప్యూటీ సీఎం అయ్యాక ఒక లెక్క. ఇక ఇప్పుడు నీ పప్పులు ఉడకవు. నీకు ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. ఇక నీ కంపెనీని మూసుకుని ముంబై దొబ్బై చెప్పా. చూశారుగా, ఇది ఇవాల్టి నా షో. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.